the perpendicular distance from the origin to a line passing through the point a cos cube theta a sin cube theta and perpendicular to the line x secant theta plus y cosecant theta is equal to a is మనకిచ్చిన లైన్ ఏంటమ్మా ఇక్కడ మనకిచ్చిన లైను x secant theta plus y cosecant theta is equal to a దానికి స్లోప్ చెప్పండి అమ్మా m is equal to చెప్పండి m is equal to మైనస్ a by b అంటే ఏమొస్తుందమ్మా మైనస్ a by b అంటే మైనస్ కంపేర్ మైనస్ secant theta by cosecant theta సింప్లెస్ట్ ఫామ్ చెప్పండి అమ్మా సింప్లెస్ట్ ఫామ్ మైనస్ 1 by cos by 1 by sin అంటే ఏమొస్తుంది చెప్పండి 1 by cos by 1 by sin అమ్మా ఏమొస్తుంది చెప్పండి మైనస్ sin by cos అంతే కదా sin by cos సో మైనస్ tan theta ఇప్పుడు పర్పెండిక్యులర్ స్లోప్ చెప్పండి అమ్మా పర్పెండిక్యులర్ స్లోప్ చెప్పండి మైనస్ 1 by m చెప్పండి మైనస్ 1 by m పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 1 by tan theta అంటే cot theta ఓకే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ స్లోప్ నెక్స్ట్ మనకి పాయింట్ ఏమి ఇచ్చాడు చూడండి పాయింట్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఉంది కాబట్టి ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయాలంటే టీటాని ఎలిమినేట్ చేద్దాం పోచ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees theta is equal to 0 substitute చేయండి అమ్మా now given point చెప్పండి given point ఏమి ఇచ్చాడు చెప్పండి cos 0 value 1 so a comma sin 0 value 0 సో పాయింట్ మనకి a కామా 0 ఇచ్చాడు పర్పెండిక్యులర్ స్లోప్ కూడా వచ్చింది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ a అండ్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు y మైనస్ y1 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by m అంటే టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి 1 by ఏమొస్తుంది ఇక్కడ మనకి చెప్పండి టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా మైనస్ 1 by m ఇంటూ x మైనస్ x1 x మైనస్ a m ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది cot 0 వాల్యూ చెప్పండి cot 0 వాల్యూ మైనస్ 1 by 0 into x minus a by 0 cross multiplication by 0 so finally we get x minus a is equal to 0 x minus a is equal to 0 is the straight line passing through a comma 0 and having slope cot theta is equal to 0 సబ్స్టిట్యూట్ చేసాం ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని చూడండి ఒకసారి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ అన్నాడు ఇప్పుడు మీరు దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ చెప్పండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ చెప్పండి ఫ్రమ్ 0, 0 ఏమొస్తుంది చెప్పాలి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా d ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ a by modulus a by x coefficient 1 is equal to a. Therefore, perpendicular distance from the origin to the given line
1 to 1 ఈజ్ ఏ. ఇప్పుడు మీరు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయండి. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఎక్కడ వస్తుందో చెప్పండి అమ్మా. ఏ. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అనే ఆప్షన్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ఆప్షన్ ఏంటిది చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ ఏ కాస్ 2 టీటా. టీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకో, టీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 వాల్యూ 1. సో ఏ వస్తుంది అక్కడ. ఫోర్త్ ఆప్షన్లో 2a వస్తుంది. సెకండ్ థర్డ్ 0 అయిపోతాయి. దేర్ ఫోర్ ఏ వచ్చే ఆప్షన్ మనకు ఒకటే, దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సో 28 ఇలా చేయాలమ్మా. 28 మీరు ఇలా చేయాలి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్కి స్లోప్ రాసుకుంటాం, దానికి పర్పెండిక్యులర్ స్లోప్ రాసుకుంటాం. దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఇచ్చాడు కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే టీటా ఎలిమినేట్ అయిపోతుంది మనకి ఈజీగా. దాని నుంచి మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ వస్తే ఏ కామా 0. దీని నుంచి మనం పర్పెండిక్యులర్ స్లోప్ రాసుకొని ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ అండ్ హ్యావింగ్ పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకుని మనం చేస్తే మనకి ఫైనల్గా ఎక్స్ మైనస్ ఏ వచ్చిందమ్మా. ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. Then find the perpendicular distance from origin to the given line. 1 is A. Perpendicular distance ఫార్ములా అప్లై చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. సో 28 ఇలా చేయాలి. 29th చూడాలి. 29 if minus 4 comma 5 is one vertex and one diagonal of a square is given 7x minus y plus 8 is equal to 0. Then find the equation of the other diagonal. So this is A, this is B, this is C, this is D. ABCD is a square. Given that AC ఇచ్చాడు మనకి, the diagonal, equation of diagonal AC ఇచ్చాడు. Then find the equation of diagonal BD find out చేయమన్నాడు. But one point is given, minus 4 comma 5. Minus 4 comma 5. Minus 4 comma 5. Minus 4 comma 5. చూడండి అక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు minus 4 comma 5. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, బీడీ ఫైండ్ అవుట్ చేయాలంటే డి అనే పాయింట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. minus 4 comma 5 మీకు ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ సాటిస్ఫై అవుతుందో చెప్పాలి. మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. 4 ఆప్షన్స్లో minus 4 comma 5 లైస్ ఆన్ ది డయాగ్నల్. minus 4 comma 5 లైస్ ఆన్ ది డయాగ్నల్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈక్వేషన్ minus 4 comma 5ని సాటిస్ఫై చేస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడాలి. చెప్పండి. -4 తర్వాత 7 5s 35 minus 31 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా? 31 minus 31 0. therefore answer first option. సో 29th ప్రాబ్లం ఇలా చేయాలి. One diagonal is given, find the other diagonal and second diagonal passing through minus 4 comma 5. సో minus 4 comma 5ని మీరు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ సాటిస్ఫై అవుతుందో చూస్తే చాలు. దట్ ఈస్ ద ఆన్సర్. 32 ప్రాబ్లం. అందరూ ప్రాబ్లం చదవాలి దయచేసి. ద స్లోప్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. Slope of a straight line passing through the point A 3
3, 2. This is x1, y1. Next, slope of the straight line passing through given point is 3 by 4. Slope of a straight line is tan theta. Tan theta is equal to 3 by 4. Then sin theta చెప్పండమ్మా మీరు. sin theta చెప్పాలి. cos theta చెప్పాలి. 3 by 5. 4 by 5. Okay. Right. Then the coordinates of 2 points on the line that are 5 units away from A. 5 units from A అంటే మనకి డిస్టెన్స్ ఇచ్చాడు. స్మాల్ r is equal to 5. Distance is denoted by small r. In this case, r is equal to 5. Find the coordinates of 2 points on the line that are 5 units away from A. R. So x1, y1 is the given point. R is the distance. R is equal to 5. Sin theta is equal to 3 by 5. Cos theta is equal to 4 by 5. Therefore, required coordinates of 2 points are, we know that parametric equations, parametric points, they are x is equal to x1 plus r minus r cos theta. Next, y is equal to y1 plus r minus r sin theta. So these are called parametric equations, parametric points. Now substitute x1, y1, r cos theta sin theta substitute చేయనమ్మా. చెప్పండి ఏమొస్తుంది. x1 అంటే ఏంటిది 3 plus r minus r అంటే ఏంటిదమ్మా 5 into cos theta 4 by 5. 5 క్యాన్సిల్. ఏమొస్తుంది చెప్పండి అమ్మా. ఇక్కడ 3 plus r minus 4 అంటే 3 plus 4 అంటే 7. నెక్స్ట్ 3 minus 4 అంటే -1. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్స్ కోఆర్డినేట్స్ 7 - 1 ఎక్కడ ఉన్నాయో చూడండి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్స్ కోఆర్డినేట్స్ 7 - 1 ఎక్కడ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్. రైట్. సెకండ్ ఆప్షన్. సో y కూడా మనం చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఏమొస్తుంది. y1 అంటే 2 plus r minus 5 into 3 by 5. 3 by 5 is equal to 5 cancel. So 2 plus 3 5 comma -1. So 2 points ఏంటి ఇప్పుడు 7 5 ఫస్ట్ పాయింట్, -1 -1 సెకండ్ పాయింట్. అవి మనకి సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్, పారామెట్రిక్ పాయింట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. దిస్ ఈస్ 32 ప్రాబ్లం. ఫ్రమ్ ద ఆరిజిన్, perpendicular distance from the origin to the line joining 2 points. First point is A, second point is B. A and B are 2 points. Find the perpendicular distance from the origin to the line joining 2 points. 2 points మనకి ఫస్ట్ పాయింట్ A. ఏమి ఇచ్చాడో చూడండి. ఏ కాస్ టీటా, ఏ సైన్ టీటా. ఇక్కడ మళ్ళీ టీటాలు ఫైలు రెండు వచ్చినాయి కాబట్టి టీటా యాంగిల్ ఇచ్చాడు, ఫై యాంగిల్ ఇచ్చాడు. మనకి టీటా ఫైలో ఉంటే ప్రాబ్లం కొంచెం లెంతీగా ఉంటుంది. వాటిని మనం యాంగిల్స్ ఏమైనా సబ్స్టిట్యూట్ చేసుకుని సూటబుల్ యాంగిల్స్ మనం వాటిని ఎలిమినేట్ చేద్దాం. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 180 తీసుకోండి, ఫై ఈజ్ ఈక్వల్ టు 90 తీసుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. టీటా 180 అంటే కాస్ 180 వాల్యూ ఏంటమ్మా -1. సో -a, 0. నెక్స్ట్ బి పాయింట్ చెప్పండి. బి పాయింట్ సైన్ 180 0 అమ్మా. 5 చెప్పండి. 5 అంటే 90 అమ్మా. కాస్ 90 0, నెక్స్ట్ సైన్ 91 అంటే ఏ వస్తుంది. ఇలా మీరు టీటాని ఫైని సమ్ సూటబుల్ యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేసి మనం వాటిని ఎలిమినేట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఏలో మనకి పాయింట్స్ వస్తాయి.
దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ ఏబి చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఈస్ y minus y1 x1 y1 is equal to slope y2 minus y1 a minus 0 a by 0 minus of minus a వస్తుంది ఇంటూ x minus x1 అంటే ప్లస్ a వస్తుంది. సో క్యాన్సిల్ a y is equal to x plus a. Okay, x minus y plus a is equal to 0. This is the equation of straight line passing through given 2 points. Then find the perpendicular distance. Find the perpendicular distance from origin to given line. This is 1. ఇప్పుడు చెప్పండి మీరు perpendicular distance చెప్పండి. perpendicular distance from origin చెప్పండి. from 0, 0 from 0, 0 to 1 చెప్పండి. to 1. perpendicular distance ఫార్ములా అప్లై చేయండి. xy ప్లేస్లో 0, 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. d is equal to a by root of 1 plus 1 is equal to a by root 2. So perpendicular distance from origin to the line joining 2 points is a by root 2. a by root 2 వచ్చిందమ్మా మనకి. ఇప్పుడు మీరు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయండి. టీటా ప్లేస్లో 180, 5 ప్లేస్లో 90 సబ్స్టిట్యూట్ చేస్తే 180, 90 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a by root 2 ఎక్కడ వస్తుందో చెక్ చేయండి. a by root 2 ఏ ఆప్షన్లో వస్తుందో చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో మాత్రమే వస్తుందమ్మా, చెక్ చేయండి. a ఇంటూ కాస్ 180 మైనస్ 90, 90/2, 90/2 అంటే 45, కాస్ 45 1/√2. దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్లో మీకు a by root 2 వస్తుంది. సో 34th ప్రాబ్లం ఎలా చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా అండ్ ఫై ఇచ్చినప్పుడు సూటబుల్ యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఈజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని మనకి కన్వీనియంట్గా పాయింట్స్ ఫామ్ అయ్యేటట్లు చూసుకొని సొల్యూషన్ మనం ఎలా చేయాలి. 36 చూడండి అమ్మా. క్వశ్చన్ చూడాలి అందరూ. One side of an equilateral triangle is 3x plus 4y is equal to 7. 3x plus 4y is equal to 7 and its vertex is a, b, c. Vertex is 1, 2. Then the length of the side of given triangle is, find the length of the side of an equilateral triangle ABC. ఇప్పుడు మీరు హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పండి అమ్మా. హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పాలి. హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పండి. దిస్ ఈస్ h is the altitude or height of an equilateral triangle. Height of an equilateral triangle formula, height of the equilateral triangle formula, that is root 3/2a, where a is the side of the triangle. a is side of an equilateral triangle. Now height of the equilateral triangle is equal to perpendicular distance, length of altitude from A to the side BC చెప్పండి. perpendicular distance from A to the side BC చెప్పండి. perpendicular distance ఫార్ములా అప్లై చేయండి.
చెప్పండి ఏమొస్తుంది, చెప్పండి అమ్మా. 3 into 1 3 ప్లస్ 4 2s 8 minus 7 by root of 9 plus 16. 9 plus 16. So perpendicular distance from A to side BC find out చేయండి. That is called height of an equilateral triangle. Height of the equilateral triangle is root 3 by 2 A, where A is the side of the triangle. ఇప్పుడు చెప్పండి, సింప్లెస్ట్ ఫామ్ చెప్పండి ఇప్పుడు. ఏమొస్తుంది, 3 plus 8 11 11 minus 7 4 by 5 4 by 5. ఫైనల్లీ ఏ చెప్పండి మీరు, ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 by 2 మూవింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఏమొస్తుంది, 8 by 5 root 3 multiply and divide by root 3, multiply and divide by root 3. So 8 root 3 by 15. 8 root 3 by 15 is the 8 root 3 by 15 is the side of an equilateral triangle. Side of an equilateral triangle is equal to 8 root 3 by 15. అది ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఏ ఆప్షన్లో ఉందో చూడండి. థర్డ్ ఆప్షన్. రైట్. ఇలా చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా root 3 by 2a, where a is the side of an equilateral triangle. ఆ ఫార్ములా యూజ్ చేసి మీరు హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు ద గివెన్ సైడ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తే మీకు స్మాల్ ఏ వస్తుంది. 37 చూడండమ్మా. 37. Find the equation of the straight line passing through point of intersection of the lines. Given two lines ఏమి ఇచ్చాడమ్మా, given two lines 3x plus 2y plus 4 is equal to 0, first one. Next 2x plus 5y 2x plus 5y minus 1 is equal to 0. This is 2. Find the equation of the straight line passing through point of intersection of given two lines 3x plus 2y plus 4 is equal to 0 and 2x plus 5y minus 1 is equal to 0, whose distance from 2 comma minus 1 is 2. Now solving these 2 points, 1 and 2 ని మీరు సాల్వ్ చేయండి. 1ని మీరు 2తో మల్టిప్లై చేయండి, 2ని మీరు 3తో మల్టిప్లై చేయండి. చెప్పండి ఏమొస్తుంది, 6x నెక్స్ట్ ప్లస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ చెప్పండి 3తో 6x ప్లస్ 3 5s 15y minus 3 is equal to 0. చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది, మైనస్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ minus 11y plus 11 is equal to 0. y వాల్యూ చెప్పండి అమ్మా, y వాల్యూ y is equal to 1. x వాల్యూ చెప్పండి ఇప్పుడు మీరు, x వాల్యూ x is equal to 2 నా, x is equal to 2, y is equal to 1. కరెక్టేనా, 2, 1 రైట్ అయినా చెక్ చేసుకోండి. y is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి, y is equal to 1. y is equal to 1 ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే -2నా, -2 అమ్మ, -2 వస్తుంది, -2. ఇప్పుడు మీరు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయండి. -2, 1 మీకు ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. -2, 1 మీకు ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో చెప్పాలి మీరు. 37 మీరు కంప్లీట్ చేయండి.
నెక్స్ట్ 40 చూడాలి. 40 ఏమి ఇచ్చాడో చూడండి. The vertices of a triangle are A, B, C. A 5, 6, B 1, -4, C -4, 0. So 40th problem చూడాలమ్మా. The vertices of a triangle are A, B, C are given. Then the length of the altitude through vertex A is. Length of the altitude through vertex A. ఏ నుంచి మీరు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ బీసీ? ఈక్వేషన్ ఆఫ్ బీసీ చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ బీసీ. ఈక్వేషన్ ఆఫ్ బీసీ చెప్పండి. బీసీ ఈజ్ y minus y1, y minus y1. బీసీలమ్మ, బీసీ చూడండి. y minus y1 అంటే +4 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఏంటమ్మా? y2 minus y1 by x2 minus x1. 0 minus of -4 అంటే 4 by -4 -1 x2 minus x1 -5 into x minus x1 1. ఈక్వేషన్ ఆఫ్ బీసీ. ఈక్వేషన్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేయండి. నా క్రాస్ మల్టిప్లికేషన్ -5y -20 ఈజ్ ఈక్వల్ టు 4x -4. నెక్స్ట్ ఫైనలీ 4x plus 5y, 4x plus 5y చెప్పండి. 20 -4 అమ్మ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. This is the equation of BC. Then find the perpendicular distance. Find the altitude through A చెప్పండి. ఏ నుంచి మీరు బీసీకి ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. D ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. D ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి అమ్మా. ఏ అంటే 5, 6 సబ్స్టిట్యూట్ చేయండి 1లో. 4 5s 20 plus 5 6 30 plus 16 by root of 4 square 16 plus 5 square 25 is equal to చెప్పండి 66 by root 41. So perpendicular distance, first option, the length of the altitude through the vertex A is 66 by root 41. First we have to find the line BC find out చేయాలి. దాని నుంచి మనం length of altitude find out చేయాలి through A. Perpendicular distance from A to BC find out చేయండి. This is the procedure. 41 చూడండి అమ్మా. 41 product of the perpendicular distance from the points. పాయింట్ ఇచ్చాడు చూడండి మనకి. పాయింట్ ఏమి ఇచ్చాడు? ± root of p square minus q square, 0. This is the point. Next to the line. Given line ఏమి ఇచ్చాడు? గివెన్ లైన్ మళ్ళీ మనకి టీటాలో ఇచ్చాడు. టీటాలో ఇచ్చినప్పుడు మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా మీకు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవ్వండి. పుట్ టీటా ఈజ్ ఈక్వల్ టు మీరేం సబ్స్టిట్యూట్ చేస్తారంటే 0 degrees తీసుకోండి. పుట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? టీటా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈక్వేషన్ ఏమొస్తుంది చెప్పండి అమ్మా. ఈక్వేషన్ cos 0 వాల్యూ 1 x by p sin 0 0 is equal to 1. Then
x ఈజ్ ఈక్వల్ టు p వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు p, x ఈజ్ ఈక్వల్ టు p, x is equal to p is the given straight line, x is equal to p, then find the perpendicular distance, then find the perpendicular distance from given point to given line. ఇప్పుడు చెప్పండి, ప్లస్ ఒకసారి తీసుకొని మీరు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, మైనస్ ఒకసారి తీసుకొని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ప్లస్ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ గివెన్ పాయింట్. ఫస్ట్ d1 చెప్పండి, d1 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ప్లస్ తీసుకొని చెప్పండి, ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ని. అంటే ఏమొస్తుంది, ప్లస్ తీసుకుంటే మీరు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, 1లో సబ్స్టిట్యూట్ చేయండి. చెప్పండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పి వస్తుంది, మైనస్ పి. సో ఎక్స్ ప్లేస్లో మీరు ప్లస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పి బై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, బై ఎక్స్ కోఎఫిషియంట్ 1. సో దిస్ ఈజ్ ఫస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ గివెన్ పాయింట్ టు ద లైన్. d2 చెప్పండి, అలాగా d2 చెప్పండి. సెకండ్ డిస్టెన్స్ మైనస్ తీసుకొని చెప్పండి, మైనస్ తీసుకొని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి మీరు, మైనస్ రూట్ ఆఫ్ మైనస్ మాడ్యులస్ తీసుకోండి, ఇక్కడ మాడ్యులస్ మైనస్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ పి బై ఏమొస్తుంది ఇక్కడ మీకు 1 వస్తుంది. నా d1 ఇక్కడ మైనస్ కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మనకి మైనస్ పోతుంది. సో రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ప్లస్ పి వస్తుంది, ప్లస్ పి. దిస్ ఈజ్ d1, దిస్ ఈజ్ d2. దెన్ ప్రోడక్ట్ చెప్పండి, ఇప్పుడు ప్రోడక్ట్ d1 d2 చెప్పండి, d1 d2 చెప్పండి. a మైనస్ b ఇంటూ a ప్లస్ b, దిస్ ఈజ్ a మైనస్ b, దిస్ ఈజ్ a ప్లస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b చెప్పండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఏమొస్తుంది చెప్పండి, అంటే ఏమొస్తుందో చెప్పాలి మీరు. అంటే పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ క్యాన్సిల్, ప్రోడక్ట్ ఈజ్ క్యూ స్క్వేర్. మనకి క్యూ స్క్వేర్ ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్స్లో, క్యూ స్క్వేర్ అనేది ఎక్కడ ఉందో చూడాలి, క్యూ స్క్వేర్ అనేది ఎక్కడ ఉందో చూడాలి. రైట్. సో ఇలా చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ టు ద గివెన్ లైన్ ఈజ్ దిస్ వన్. సో ఓన్లీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం టీటాని ఇక్కడ ఎలిమినేట్ చేసి మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 43 చూడండి అమ్మ, 43. ద ఈక్వేషన్ టు ద base of an equilateral triangle is given. This is A, this is B, this is C. So base of equilateral triangle ఇచ్చాడు మనకు, BC ఇచ్చాడమ్మా, BC is given. The equation of BC is given, that is root 3 plus 1 into x plus root 3 minus 1 into y plus 2 root 3 is equal to 0. This is the equation to the base of given triangle, equilateral triangle, and opposite vertex A is given. This is 1, 1. Then find the area of the equilateral triangle. Okay, మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్, where A is the side of the triangle. మనకి ఇప్పుడు ఏ కావాలంటే
ఎలా చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏ కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటిది చెప్పండి ఫార్ములా. √3/2 √3/2a హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇంతకుముందు మనం చేసాం. ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆల్టిట్యూడ్. హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్టిట్యూడ్. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు ద గివెన్ లైన్. ఏ నుంచి మీరు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి గివెన్ లైన్కి. XY ప్లేస్లో 1 1 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. √3 + 1 ప్లస్ √3 - 1 ప్లస్ 2√3 బై √3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ √3 - 1 హోల్ స్క్వేర్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు BC ఇది 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. √3 + √3 + 2√3 ఏమవుతుందమ్మా, ఈజ్ ఈక్వల్ టు 4√3 బై డినామినేటర్ ఏమవుతుందో మీరు చెప్పాలి. డినామినేటర్ a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా 2 × a² + b² అంటే 3 + 1 ఈజ్ ఈక్వల్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ √3a/2 ఈజ్ ఈక్వల్ టు 4√3/2 × 4 8 √3 క్యాన్సిల్. నౌ క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది. a/2 ఈజ్ ఈక్వల్ టు 4/8. √8 అంటే 2√2. √8 అంటే 2√2 అమ్మ. 2 క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4/√2. 4/√2ని మీరు మళ్ళీ ఎలా రాయొచ్చు చెప్పండి. 4/√2 అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై √2 చేయండి. మల్టిప్లై అండ్ డివైడ్ బై √2 చేయండి. డినామినేటర్ 2, న్యూమరేటర్ 4 2 టైమ్స్ క్యాన్సిల్. a ఈజ్ ఈక్వల్ టు 2√2. a ఈజ్ ఈక్వల్ టు 2√2 వచ్చిందమ్మా. సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 2√2. ఇప్పుడు మీరు డెల్టా చెప్పండి. డెల్టా చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. ఏ ప్లేస్లో 2√2 సబ్స్టిట్యూట్ చేసి మీరు ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు √3/4 × a². అంటే ఎంతమ్మా, 8. ఫైనల్లీ ఆన్సర్ చెప్పండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2√3. 2√3 ఎక్కడ ఉందో చూడండి. థర్డ్ ఆప్షన్. This is 43 problem. This is the given equation BC. BC ఇచ్చాడు మనకి. బేస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు మీకు అండ్ వర్టెక్స్ A ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దట్ ఈస్ √3/2 a ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ A టు ద సైడ్ BC చేసాము. దాని నుంచి మనకి A వచ్చింది. సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 2√2 వచ్చింది. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫార్ములా √3/4 a². ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే we get 2√3. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. The quadrilateral formed by the lines. This is first line, second line, third line, fourth line. Okay. 1 and 3. మనకి మీరు ఈక్వేషన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఈక్వేషన్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు మనకి. ఈక్వేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు. ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా చెప్పండి. ఫస్ట్ లైన్ 4x minus 7y minus 13 is equal to 0. This is first line. మరి థర్డ్ లైన్ ఏమవుతుందో చెప్పండి. థర్డ్ లైన్ 1 and 3 are parallel. 1 and 3 are parallel lines. మరి థర్డ్ లైన్ ఏమవుతుందో చెప్పండి. 4x minus 7y plus 39 is equal to 0. This is 2. Now find the distance between two parallel lines. Find the distance. This is 3.
ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారల్ లైన్స్ ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారల్ లైన్స్ ఫార్ములా చెప్పండి. D is equal to C1 minus C2. C1 minus C2 modulus C1 minus C2. ఇక్కడ C1 అంటే ఏంటిది? -13 -39 by root of 16 plus 49. ఓకే, ఏమొస్తుంది చెప్పండి? 30 40 52. ఓకే, 52 by రూట్ చెప్పండి ఏమొస్తుంది? 40 50 65. దిస్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ 1 and 3. నెక్స్ట్ అలానే మీరు సెకండ్ డిస్టెన్స్ చెప్పండి అమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ 2 and 4 చెప్పండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 and 4. డిస్టెన్స్ బిట్వీన్ 2 and 4 చెప్పండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 and 4. D is equal to చెప్పండి. D is equal to, దిస్ ఈజ్ ఫస్ట్ D1, దిస్ ఈజ్ D2 అనుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా అక్కడ. మాడ్యులస్ 2 4 మాడ్యులస్ -39 నెక్స్ట్ -13 బై రూట్ ఆఫ్ చెప్పండి 64 plus 1 is equal to 52 by root 65. 52 by root 65. D1 value D2 value సేమ్ వచ్చిందమ్మా. సో D1 is equal to D2. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఏమై ఉండొచ్చో చెప్పగలరా? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏమై ఉండొచ్చు? మనకున్న ఆప్షన్స్లో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏ ఆప్షన్స్ అయి ఉండవచ్చు? ప్యారలగ్రామ్లో అంటే ప్యారలగ్రామ్లో 1 3 డిస్టెన్స్, ప్యారలగ్రామ్లో D1 D2 సేమ్ ఉండవమ్మా. రెక్టాంగిల్లో కూడా D1 D2 సేమ్ ఉండవు. మీకు ఓన్లీ రాంబస్లోను స్క్వేర్లో మాత్రమే డిస్టెన్స్ బిట్వీన్ 1 3 డిస్టెన్స్ బిట్వీన్ 2 4 సేమ్ ఉంటాయి. ఓకే, అంటే సెకండ్ కానీ ఫోర్త్ కానీ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు చూద్దాం. స్లోప్ ఆఫ్ M1 చెప్పండి. స్లోప్ ఆఫ్ 1 చెప్పండి. స్లోప్ ఆఫ్ 1 M1 ఏమవుతుందో చెప్పండి. స్లోప్ ఆఫ్ 1 చెప్పండి. స్లోప్ ఆఫ్ 1 -4 by -7 అంటే 4/7 వచ్చింది. 4/7. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ 2 చెప్పండి. స్లోప్ ఆఫ్ 2 చెప్పండి. స్లోప్ ఆఫ్ 2 చెప్పండి. స్లోప్ ఆఫ్ 2 M2 చెప్పండి. M2 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏంటిది ఇక్కడ? -8 by -1 ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మీకు M1 M2 మల్టిప్లై చేస్తే -1 వచ్చిందా? M1 M2 చేస్తే -1 వచ్చిందా? M1 M2 రెండు మల్టిప్లై చేస్తే మనకి -1 వస్తుందా? M1 M2 మల్టిప్లై చేస్తే -1 వస్తుందా? రాదు. ఒకవేళ M1 M2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే, M1 M2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే అడ్జసెంట్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ అవుతాయి. అడ్జసెంట్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే అది స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి M1 M2 నాట్ ఈక్వల్ టు -1 వచ్చింది కాబట్టి అడ్జసెంట్ సైడ్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్. దేర్ఫోర్ given quadrilateral is a rhombus. So distance between two parallelites is same and M1 M2 not equal to -1. That means adjacent sides, angle between two adjacent sides is not a perpendicular, is not equal to 90. So angle between 1 and 2 not equal to 90.
is now 1 and 2 are not perpendicular since m1 m2 not equal to -1. Therefore given quadrilateral is rhombus. స్క్వేర్ అవ్వాలంటే m1 m2 ఏమవ్వాలి? స్క్వేర్ అవ్వాలంటే m1 m2 వాల్యూ ఏమవ్వాలి? -1 అవ్వాలి. m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే మీకు 1 and 2 ఆర్ పర్పెండిక్యులర్. 1 and 2 ఆర్ పర్పెండిక్యులర్ అయితే అది స్క్వేర్ అవుతుంది. బట్ ఇన్ దిస్ కేస్ 1 and 2 ఆర్ నాట్ పర్పెండిక్యులర్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఎ rhombus. సో ఇన్ దిస్ కేస్ 46 సెకండ్ ఆప్షన్. సో ఇలా మీకు 4 లైన్స్ ఇచ్చి అది రాంబసా, స్క్వేరా, ప్యారలగ్రమా, రెక్టాంగిలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల లైన్స్. అవి సేమ్ వస్తే స్క్వేర్ కానీ రాంబస్ కానీ అవ్వాలి. స్క్వేర్ సేమ్ రాకపోతే ప్యారలగ్రమ్ కానీ రెక్టాంగిల్ కానీ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఏ కాన్సెప్ట్కి వెళ్ళాలి? స్లోప్, ద ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ 2 అడ్జసెంట్ సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది -1 వస్తే స్క్వేర్ అవుతుంది, -1 రాకపోతే రాంబస్ అవుతుంది. ఇలా మీరు ఈ 2 కేసెస్ని తీసుకొని అది రాంబసా, స్క్వేరా, ప్యారలగ్రమా, రెక్టాంగిలా ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ 46th ప్రాబ్లం. 48 చూడండి. 48 ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద లైన్స్. గివెన్ లైన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ లైన్ ఏమిచ్చాడు మనకి? 2x - 5y + 7 = 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమిచ్చాడు? 2x - 5y + 2 = 0. దీస్ 2 ఆర్ ప్యారలల్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏమిచ్చాడు? 5x + 2y - 1 = 0. నెక్స్ట్ 5x + 2y + 4 = 0. These 2 are parallel. So first one compare with the first 2 equations, compare with a1x + b1y + c1 = 0. Next a1x + b1y + c2 = 0. First 2 parallel lines. Next 2 lines compare with the standard form. a2x + b2y + d1 అనుకోండి = 0. నెక్స్ట్ a2x + b2y + d2 = 0. సో సెకండ్ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు మీకు ఈ 4 లైన్స్ని మీరు 4 స్టాండర్డ్ ఫామ్స్తో కంపేర్ చేయండి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ c1 - c2 ఇంటూ d1 - d2 by a1 b2 - a2 b1. This is the area of the quadrilateral. Area of the quadrilateral having 4 sides. Out of 4, 2 pairs of parallel lines ఇచ్చినప్పుడు c1 - c2 modulus c1 - c2 into d1 - d2 by a1 b2 - a2 b1. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది మనకి? సబ్స్టిట్యూట్ చేయండి. c1 - c2 అంటే ఏంటమ్మా? 7 - 2. కంపేర్ చేయండి అమ్మా. 5 ఇంటూ నెక్స్ట్ d1 - d2 అంటే d1 - d2 -1 - 4 by నెక్స్ట్ మాడ్యులస్ a1 b2 చెప్పండి. a1 b2 a1 అంటే 2 అమ్మా. ఓకే, b2 అంటే 2 అమ్మా. చెప్పండి 4 మైనస్ a2 b1 చెప్పండి. a2 అంటే ఏంటమ్మా? 5. a2 అంటే 5. a2 b1 -5 అంటే ఏమొస్తుంది చెప్పండి? a2 అంటే 5, b1 అంటే -5, -25. -25 అంటే +25 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ చెప్పండి.
-5 ఇంటూ 5 అంటే 25. 25/29. 25/29 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్. సో ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు 4 సైడ్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా మీరు C1 - C2 మాడ్యులస్ C1 - C2 ఇంటూ D1 - D2 బై మాడ్యులస్ ఆఫ్ A1 B2 - A2 B1 అప్లై చేయండి. సబ్స్టిట్యూట్ suitable values, compare with the standard form and substitute values and simplify. We get final answer.